కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెకి రవి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గంలో భారీ ఎత్తున భూ కబ్జాలకి పాల్పడ్డారని తెలిపారు. తొండూరు మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. భూ కబ్జాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని 50,000 రూపాయల రేటు కట్టి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేశారని, దీనిపై విచారణ జరిగితే ఎంఆర్ఓలు రిజిస్ట్రార్లు మెడకి చుట్టుకునే పరిస్థితి ఉందన్నారు. దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, ప్రభుత్వ భూమిని 50,000 రూపాయలు రేటు కట్టి 50,000 రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు. అవి కనుక ఇప్పుడు డెప్త్కు పోతే ఆ సబ్ రిజిస్టరు ఆ ఎంఆర్ఓలు అంతా ఇళ్ళకు పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు వీళ్ళు. అంటే అధికారం ఉంది, మేమే ముఖ్యమంత్రి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే 50,000 రూపాయల రేటు నిర్ధారించినారు. ఆ ఫైల్ పైకి పోవాలా, పైకి పోయి పైనుంచి అంతా పోయి రావాలా. ఇది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి 50,000 డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి. సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా. వివేకానంద రెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడు అయినటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్యరెడ్డి పేరుతో ఇంకా పేరుతో దాదాపు గుట్టంతా 30 ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా? ఆ సర్వే నెంబర్లు, ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అతను ఎవరు? ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్టంతా దొన్లాగ్ గుట్టంతా ఆక్రమించాడు. తర్వాత ఇది మీకు అర్థం కాదు. తర్వాత నాలుగోది, ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిర్ రూట్లో 16 ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు. డీకేడ్ ల్యాండ్, అది కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి, మేము పోయి పేదలకు పంచుతాం. ఒక దొన్లాగ్ కానీ, ఒక తర్వాత కదిర్ రూట్లోది కానీ, మల్యాల, ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం. మాకు ఏదన్నా చేయండి. ఇంకా కదిర్ రూట్లో ఒక భూమి వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్, దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కడితే దాని జోలికి కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తే దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో మీరు రండి, నేను చూపిస్తా. కదిర్ రూట్లో ఆ కనంపల్లిలో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కర్ రెడ్డి సార్ దగ్గరికి, కానీ మాకు లేదు. మా భూములన్నీ కూడా మాకు సంబంధం లేకుండా అందరూ గీకేడ్ చేసుకొని లాస్ట్కు మాకు ఏదైనా గొర్రెలు తోలకపోయేదానికి, పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీలు లేకుండా చేశారని కనంపల్లి వాళ్ళని అడగండి, తర్వాత మీరే చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరలోనే అన్ని జరుగుతాయి. ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్నీ కూడా